record. Today our goal is to learn about the important points with the kinematic equations. You feel that this is the out of syllabus in the academic subject, but it is very very important for the competitive field. So competitive field లో నేను ఇప్పుడు చెప్పేది ఇంపార్టెంట్, అకాడమిక్ లెవెల్లో ఇది కాస్త అవుట్ ఆఫ్ సిలబస్ లాగా మీకు అనిపిస్తుంది. సో కొద్దిగా మనసు పెట్టి ఇది ఇట్లాంటివి కాస్త మనసు పెట్టి చదవాలి. ఎందుకయ్యా అంటే మీకు మామూలుగా చదువుతున్నటువంటి స్టూడెంట్కి ఇక్కడ డిస్క్రిమినేట్ చేసేది ఇలాంటి కాన్సెప్ట్ల మీదనే. సో లెట్ మీ గో టు ద డైరెక్ట్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అవుదాము. సో 1 minute అమ్మా, some issue is identified, no issue. Come to this one. So before entering this concept, we need to know only one small concept is that is the acceleration due to gravity. Acceleration due to gravity. Acceleration due to gravity. So acceleration due to gravity, it is denoted with small g. So what is the definition for this acceleration due to gravity? Means the acceleration of any freely falling body due to the gravitational attraction force. So let me write the definition. They may ask the question for 1 marks also. The acceleration of a freely falling body due to gravitational attraction force, gravitational attraction is called acceleration due to gravity. Again same word you need to write here. అంటే ఏం చెప్తున్నారమ్మా, ఏదైనా ఒక బాడీ ఫ్రీగా పడిపోతుంది అనుకోండి భూమి వైపుకు, దాని మీద పనిచేసేటువంటి యాక్సలరేషన్, దాని మీద పనిచేసేటువంటి భూమి యొక్క ఆకర్షణ బలం వలన ఆ బాడీలో జనరేట్ అయినటువంటి యాక్సలరేషన్నే మనం యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటాము అనేది డెఫినేషన్ ఇది. సో దాన్ని ఏమంటున్నాము, ద యాక్సలరేషన్ ఆఫ్ ఏ బాడీ, ఆ యాక్సలరేషన్ ఆఫ్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఫ్రీగా పడిపోవడం అంటే ఏదైనా వదిలేశారు ఎవరో, అది పడిపోతుంది భూమి వైపుగా, దాన్ని మనం ఏమంటామంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటాం అనమాట. యాక్సలరేషన్ అట్రాక్షన్ ఈజ్ కాల్డ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఈ వర్డ్ ఇక్కడ రాసేసాయి అనమాట. సో దెన్ ఇట్ ఈస్ డినోటెడ్ విత్ ఎలా చేస్తామని అంటే విత్ స్మాల్ జీతో మనం డినోట్ చేస్తాం అనమాట. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ వాల్యూ, దీని వాల్యూ ఎంత అంటే ద న్యూమరికల్ వాల్యూ ఆఫ్ దిస్ వన్, న్యూమరికల్ వాల్యూ జీ యొక్క న్యూమరికల్ వాల్యూ ఎంత ఉన్నాయి అంటే 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇన్ ఎస్ఐ సిస్టమ్. సో దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 980 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇన్ సిజిఎస్ సిస్టమ్. మీరు ఇలా రాస్తే తప్పని అనుకోవచ్చు, ఎందుకంటే మీరు ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఆఫ్ యూనిట్స్ మీకు తెలుసు కాబట్టి యూ నీడ్ టు రైట్ రాంగ్ దిస్ వన్. సో మీటర్ ఇంటూ సెకండ్ పవర్ -2 యూ నీడ్ టు రైట్ దిస్ వన్. మీరు ఆల్రెడీ చదువుకొని వచ్చారు రిప్రజెంటేషన్ ఆఫ్ యూనిట్స్ కూడా. సో దిస్ వన్ సెంటీమీటర్ ఇంటూ సెకండ్ పవర్ -2. సో in feet also we can represent this one. They may ask in your examination also 32 feet second square, 32 feet second square అంటే అడుగులలో కూడా మనకు చెప్పేదానికి ఛాన్స్ ఉంది. 32 feet second square. This is the value of this acceleration due to gravity. Now let me go to the current topic. ఇప్పుడు మనం కరెంట్ టాపిక్లోకి వెళ్దాము. సో బిఫోర్ ఎంటరింగ్ డు దిస్ వన్ ఆల్సో ద ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ ఫర్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారమ్మా. 2 మార్క్స్ క్వశ్చన్ కంప్యూటర్ మామూలుగా జనరల్ అకాడమిక్లో క్వశ్చన్లో కూడా అడుగుతారు. దిస్ ఈజ్ ఆల్సో ఈక్వేషన్స్. ఓకే డన్. కమ్ టు దిస్ వన్ ప్లీజ్.
సార్ మళ్ళీ చెప్పండి సార్, లాగిన్ ఇప్పుడు అయ్యాను సార్. ఓకే డన్. ఏం లేదు నాన్న, ఒకటి చెప్పాను. ఏందయ్యా అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఏందయ్యా అంటే ఏం చెప్పాను, ఏదైనా ఒక బాడీ ఫ్రీగా భూమి వైపు పడిపోతూ ఉన్నట్లయితే దాని మీద పనిచేసేటువంటి గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఫోర్స్ వల్ల దానికి క్రియేట్ అయిన యాక్సలరేషన్ని యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అన్నాం. The acceleration of a freely falling body due to gravitational attraction is called acceleration due to gravity అంటున్నాను. దీన్ని ఏ సింబల్తో డినోట్ చేస్తాము, జీ అనే నెంబర్తో డినోట్ చేస్తాం. యూనిట్స్ ఏంటివి, మీటర్ సెకండ్ పవర్ -2 అవుతుంది. సో దీని వాల్యూస్ మనము ఎస్ఐ సిస్టంలో అయితే 9.8 మీటర్ సెకండ్ పవర్ -2, సిజిఎస్ సిస్టంలో అయితే 980 సెంటీమీటర్, ఇది రాయకూడదు, సెంటీమీటర్ సెకండ్ పవర్ -2 రాయాలి. ఎఫ్పిఎస్ సిస్టంలో అయితే 32 ఫూట్ సెకండ్ పవర్ -2 అనమాట. ఇది ఇస్ ద ఎఫ్పిఎస్ సిస్టమ్ అనమాట. దీస్ ఆర్ నాట్ అట్ ఆల్ యూజింగ్, ఇది మనం యూజ్ చేయడం లేదు. సో వీఆర్ యూజింగ్ ఓన్లీ సిజిఎస్ అండ్ ఎస్ఐ సిస్టమ్ యూజ్ చేస్తున్నాం. నా నెక్స్ట్ కాన్సెప్ట్ 2 మార్క్స్ క్వశ్చన్కు మనకు మామూలుగా డిస్క్రిప్టివ్ క్వశ్చన్లు అడుగుతారు మన జనరల్ ఎగ్జామ్లో, అకాడమిక్ ఎగ్జామ్లో. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఫర్ ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే ఏం లేదమ్మా, ఏదో ఒక బాడీ అనేటువంటిది స్వేచ్ఛగా పడిపోతుంది ఇంకా కిందికి. సో ఎవరో ఒక థర్డ్ ఫ్లోర్లో కూర్చొని ఒక చిన్న రబ్బర్ బాల్ను ఫ్రీగా వదిలేశాడనమాట. సో దట్ ఈజ్ నేమ్డ్ యాజ్ ద ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అనుకోండి. చూడండి, వీఆర్ హ్యావింగ్ ద 5 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. మన దగ్గర 5 ఉన్నాయి. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఈక్వేషన్స్? ఇన్ దట్ 5 ఆల్సో 4 ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. లెట్ మీ దట్ 4 ఇంపార్టెంట్ మోషన్. సో ఐఎమ్ నాట్ డీలింగ్ డైరెక్ట్లీ, ఐఎమ్ నాట్ ఎంటరింగ్, వీఆర్ రీకాల్ చేసుకుంటున్నాను నేను. రీకాల్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ని రీకాల్ చేసుకుని ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. సో ఏమేమి ఉన్నాయంటే 5 ఉన్నాయి, అందులో కూడా 4 మాత్రమే నేను ఇక్కడ రాస్తున్నాను. ఫస్ట్ వన్ ఇస్ ద v = u + at. సెకండ్ వన్ ఇస్ ద v² - u² = 2as. ఆర్డర్ మిస్ అయినా నో ఇష్యూ అమ్మా. థర్డ్ వన్ ఇస్ ద s = ut + ½ at². ఫోర్త్ వన్ ఇస్ ద Sn = u + a × n - ½. దీస్ ఆర్ ద ఈక్వేషన్స్. ఇది మనకున్నటువంటి. దీన్ని కూడా ఇంకొక రకంగా కూడా రాస్తారు. వీళ్ళు ఎలా రాస్తారు అంటే u ప్లస్ ఈ 1/2ని ఇక్కడ బయటికి తీసుకొస్తున్నాను, a/2 × 2n - 1 ఇలా కూడా రాస్తారనమాట ఈ ఫార్ములాని. సో దట్ ఈస్ ద ఈక్వేషన్. ఇవి మన దగ్గర ఉన్న 4 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్. ఒకటి మధ్యలో అవుతుంది, దాన్ని దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ వన్. సో దట్ ఈస్ ద సేమ్ వన్ ఇన్ బిట్వీన్ దిస్ వన్. దీన్నే మాడిఫై చేస్తే అది వస్తుంది అనమాట. నో ఇష్యూ దట్ వన్. నౌ కమ్ టు దిస్ వన్. సో ఇక్కడ ఏమంటున్నాను, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఫర్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సో స్వేచ్ఛగా పడిపోయేటువంటి ఒక వస్తువు అజంప్షన్ చేసుకుంటున్నాను. లెట్ మీ టేక్ సటన్ హైట్. ఒక బాడీ అనేటువంటిది కొద్దిగా హైట్లో ఉందన్నమాట. వాట్ ఈస్ దిస్ హైట్ ఆఫ్ ది బాడీ మీన్స్ లెట్ మీ టేక్ హెచ్. అర్త్ నుంచి ఎంత హైట్లో ఉంది అంటే హెచ్ హైట్లో ఉంది. చూడండి, ఇక్కడ బాడీ అనేటువంటిది ఉంది. నౌ దిస్ బాడీ ఈజ్ స్టార్టెడ్ ఫ్రీలీ ఫాలింగ్. ఫ్రీగా పడిపోవడం అంటే ఏంటి, ఇప్పుడే ఇది స్టార్ట్ అయింది బాడీ అనేటువంటిది. సో వెన్ ద బాడీ ఈ స్టార్టెడ్ ద జర్నీ అనేటువంటిది మోషన్ లెక్ స్టార్ట్ అయింది అనుకోండి, ఇనిషియల్ వెలాసిటీ ఏమవుతుంది, ఇనిషియల్ వెలాసిటీ ఏమైపోయింది అంటే u = 0 అయింది. చూడండి, ద బాడీ వాట్ ఈస్ ద యాక్సలరేషన్ అక్వైర్డ్ బై ద బాడీ ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అవుతుంది. సో దట్ యాక్సలరేషన్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద బాడీ ఇన్ ద మోషన్ a = యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. గ్రావిటీ వల్ల దీనికి యాక్సలరేషన్ వస్తుంది. వాట్ ఈస్ దట్ సింబల్? ఇట్ ఈస్ డినోటెడ్ విత్ g. చూడండి, దిస్ జర్నీ, టు కంప్లీట్ దిస్ జర్నీ ద బాడీ ఈజ్ టేకెన్ సటన్ టైమ్. ద టైమ్ ఐఎమ్ టేకింగ్ t అనుకుంటున్నాను. సో వాట్ ఈస్ దిస్ t మీన్స్ జర్నీ టేకెన్ టు రీచ్ ద బాడీ టు గ్రౌండ్ను రీచ్ కావడానికి పట్టిన టైం అనమాట. ఇట్ ఈస్ ద టైమ్ టేకెన్ to reach the body
బాడీ టు గ్రౌండ్, గ్రౌండ్ని రీచ్ కావడానికి సార్ పైకి స్క్రోల్ చేసి రాయండి సార్. రాస్తాను. టు రీచ్ బాడీ టు గ్రౌండ్, గ్రౌండ్ను రీచ్ కావడానికి పట్టిన టైము అనమాట టీ అనేటువంటిది. చూడండి, ఎస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది బాడీ. ఎస్ అనేటువంటిది డిస్ప్లే, తర్వాత నేను ఇక్కడ రాశానమ్మా, ఇదిగో ఇక్కడి నుంచి రాస్తున్నాను. ఎస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది, డిస్ప్లేస్మెంట్ ఎంత డిస్ప్లేస్మెంట్ అయింది, ఇది గ్రౌండ్, దిస్ ఈజ్ ద గ్రౌండ్, భూమి యొక్క గ్రౌండ్కి వచ్చేసింది. సో దిస్ ఈజ్ ద హైట్, సో దిస్ హైట్ ఈజ్ నథింగ్ బట్ హెచ్ ఓన్లీ. ఎంత డిస్ప్లేస్మెంట్ తీసుకునేది అయ్యా అంటే హెచ్ తీసుకునేది. ఇట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ కవర్డ్ బై ద బాడీ ఇన్ ద జర్నీ. డిస్ప్లేస్మెంట్ కవర్డ్ బై ద బాడీ, కవర్డ్ బై ద బాడీ, బై ద బాడీ ఇన్ ద జర్నీ, in the motion, in the motion. So this motion means this is nothing but height of the height of the body. So the height from the ground, this is the, let me take some issue is representing, some of the students are rising. ఓకే, నో ఇష్యూ మా, ఏదో అనుకున్నాను ఏమన్నా ఇష్యూ ఉందేమోనని. ఓకే, నో ఇష్యూ. నౌ కమ్ టు దిస్ వన్. సో హెచ్ ఈస్ ద హైట్ ఆఫ్ ది బాడీ ఫ్రమ్ ది గ్రౌండ్. సో హైట్ of the body from the ground, from the ground. So ground, చూడండి, when the body is coming towards to the ground, slowly the velocity will be increases, velocity పెరుగుతుంది అనమాట. Let me take the final velocity of the body just before hitting the ground. That velocity I am taking v అనుకుంటున్నాను. let me take v అనుకుంటున్నాను, అది కూడా ఇక్కడ వర్డ్స్లో రాస్తున్నాను. సో v is, let me, v is the final velocity of the body, final velocity of the body just before hitting the ground, just before hitting the ground, hit the ground. సో భూమిని తాకే జస్ట్ ఇంకా తగులుతుంది అనే సమయంలో దానికి ఉన్నటువంటి వెలాసిటీని మనం ఫైనల్ వెలాసిటీ అనుకున్నాము. దాని వెలాసిటీ ఏమనుకున్నామంటే v అనుకున్నాము. లెట్ అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఇవన్నీ. సో నౌ కమ్ టు దిస్ ఈక్వేషన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే మనకు ఇన్స్టంటేనియస్ వెలాసిటీ కావచ్చు, బట్ జర్నీ ఈజ్ కంప్లీటెడ్, టోటల్ జర్నీ అయిపోయింది. పైనుంచి బాడీ వచ్చేసింది, నేలను తాకేసింది, మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి అబ్జర్వ్ చేసేసాం అనమాట. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ మీన్స్ ఇన్ మిడ్వీ ద జర్నీ, ఏదో ఒక జర్నీలో మధ్యలో మనం తీసుకుంటే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ వచ్చింది అనమాట, ఏదో ఒకటి దాంట్లో. నౌ కమ్ టు దిస్ వన్. సో వాట్ ఐఎమ్ టేకింగ్, ఐఎమ్ రైటింగ్ వన్స్ అవన్నీ నేను ఒక్కసారి రాసేస్తున్నాను. ఏమేమైతే ఎన్ని తీసుకున్నానో అవన్నీ నేను ఇటు సైడ్ ఒక్కసారి రాసుకుంటున్నాను. ఏం తీసుకున్నాను అంటే నౌ కమ్ టు దిస్ వన్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అయిపోయింది, యూ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది, ఏ ఈజ్ ఈక్వల్ టు జీ అయిపోయింది, అలాగే వి ఈజ్ ఈక్వల్ టు వి అయిపోయింది, టీ ఈజ్ ఈక్వల్ టు టీ. ఓకేనా, దిస్ ఈజ్ ఓన్లీ వీఆర్ గెటింగ్. No, why we are taking minus c? See, once again I am taking that. See, the journey of the body having downward direction, the pulling force also having the downward direction. Our observation, where we are doing observation. Very good, manchi question adigavamma. So the observations we are doing from the living point. Ekkada manam observe chestunnam chudandi. So the boy is having a third floor దగ్గర నుంచి boy ఉన్నాడు. Let me take, this is the third floor ఉందనుకో, ఫస్ట్ సెకండ్. హియర్ ఈజ్ ద బాల్, ఇక్కడ బాల్ ఉందనమాట. అబ్జర్వర్ ఎక్కడున్నాడు, హియర్ ఈజ్ ద అబ్జర్వర్, ఇక్కడ నుంచి అబ్జర్వర్ చూస్తున్నాడు అనమాట. సి నౌ దిస్ బాల్ ఈజ్ గోయింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్. చూడండి, కోఆర్డినేట్ సిస్టమ్ ఎలా తీసుకున్నాడు, దిస్ డైరెక్షన్ ఈజ్ ద పాజిటివ్, ఈ డైరెక్షన్లో పాజిటివ్ తీసుకుంటున్నాడు. ఎందుకు, లెట్ వై ఐఎమ్ టేకింగ్ నెగటివ్, అదర్వైజ్ యూ కెన్ టేక్ ఎనీ వన్ ఆఫ్ ది వ్యూ, నీ ఇష్టం. నేను 2 రకాల వ్యూ చెప్తాను. నేను ఇప్పుడు ఫస్ట్ వ్యూ ఏం చేస్తున్నానంటే, లెట్ మీ టేక్ డౌన్వర్డ్ ఈజ్ ద పాజిటివ్ డైరెక్షన్, ఇది పాజిటివ్ డైరెక్షన్ అనుకోండి. వన్ మోర్ కేస్ ఇస్ దేర్, ఇంకొక కేసు కూడా నువ్వు తీసుకోవచ్చు, జనరల్ కేసు. యాజ్ వీఆర్ కన్వెన్షనల్ మెథడ్ మనం ఏం తీసుకుంటున్నామంటే ఆర్. సో అబ్జర్వర్ ఈస్ హియర్ ఓన్లీ, ఇక్కడే అబ్జర్వర్ ఉన్నాడు. సో నౌ యూ కెన్ టేక్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఈజ్ ద నెగిటివ్, లెట్ మీ టేక్ కేస్ 1. ఈ కేసులో తీసుకొని ఈక్వేషన్స్ రాస్తున్నాను.
చూడండి, ఇఫ్ ఇట్ ఈస్ ద డౌన్వర్డ్ డైరెక్షన్ ఇస్ ద నెగటివ్ పాజిటివ్, సో ద డిస్ప్లేస్మెంట్ మస్ట్ బి టేకెన్ యాజ్ ద పాజిటివ్ డిస్ప్లేస్మెంట్. చూడండి, దట్ యాక్సలరేషన్ ఈజ్ ఆల్సో యాక్టింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్, పాజిటివ్ యాక్సలరేషన్. చూడండి, వెలాసిటీ ఈజ్ ఇంక్రీజింగ్, వెన్ ద వెలాసిటీ ఈజ్ ఇంక్రీజింగ్ దిస్ వెలాసిటీ డైరెక్షన్ ఆల్సో పాజిటివ్, టైమ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఇది ఒక మెథడ్. సో నౌ ఇఫ్ యూ గో టు ద నెగటివ్, ది డైరెక్షన్లోకి వెళ్దాము. దీన్ని వచ్చేసి నేను ఇక్కడ రాస్తున్నాను. సో కేస్ 2 ఈ పైన రాస్తున్నాను అవన్నీ. చూడండి, వెలాసిటీ డైరెక్షన్ ఈజ్ డౌన్వర్డ్ డైరెక్షన్, వెలాసిటీకి డిస్ప్లేస్మెంట్, ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ దగ్గరికి వెళ్తున్నాను. డిస్ప్లేస్మెంట్ ఈజ్ కంప్లీటింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్, డౌన్వర్డ్ డైరెక్షన్లో చూపిస్తుంది ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ హెచ్. సో కేస్ 2లో మాట్లాడుతున్నాను, ఈ ప్రొసీజర్లో మాట్లాడుతున్నాను. సో నౌ కమ్ టు ద యూ ఈజ్ ఆల్వేస్ 0, బట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎలా పనిచేస్తుంది, కిందికి పనిచేస్తుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు negative g. So now v is equal to, in which direction it is acting, downward direction, negative v. So t is always t only. అర్థం అవుతుందా? హలో సార్ నెగిటివ్ ఎలా వచ్చింది సార్? యో చెప్తా, ఇది అర్థం కాలేదా? సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, 2 మెథడ్స్, మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. 2 మెథడ్స్ అమ్మా. సరే, ఇది ఇక్కడంతా వదిలేసి కిందికి వెళ్ళిపోతాను. మళ్ళీ చెప్పడం కన్నా మళ్ళీ రాయడమే బెటరు. సో కమ్ టు దిస్ వన్. దెర్ ఆర్ ద 2 కేసెస్. కేస్ 1 మనం తీసుకోవచ్చు. ఎలా అంటే, అబ్జర్వర్ ఈజ్ అట్ టాప్, అబ్జర్వర్ ఈజ్ అట్ టాప్, టాప్లో ఉన్నాడు చూడండి, అండ్ రెఫరెన్స్ పాయింట్ ఫ్రమ్ ద టాప్. రెఫరెన్స్ పాయింట్ ఎక్కడ తీసుకున్నామంటే, రెఫరెన్స్ పాయింట్ టేకెన్ అట్ టాప్, టాప్లో మనం తీసుకుంటున్నాము. అండ్ చూడండి, దిస్ ఈజ్ మెజరింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్ అండ్ మెజర్మెంట్స్ ఈజ్ టేకెన్ పాజిటివ్ టువర్డ్స్ డౌన్వర్డ్. మెజర్మెంట్స్ ఆర్ టేకెన్ పాజిటివ్ టు డౌన్ డైరెక్షన్లో అన్నీ నేను పాజిటివ్గా తీసుకుంటూ వెళ్తున్నాను. అంటే మీకు బాగా అర్థం కావడం కోసం ఒక బిల్డింగ్ తీసుకున్నాను. సో లెట్ మీ టేక్, దిస్ ఇస్ ద బిల్డింగ్, ఫ్రమ్ దిస్ వన్ బాల్ ఈజ్ గోయింగ్ డౌన్, ఇలా బాల్ పడిపోతుంది. అరే ఏమి ఎట్లయిపోయింది? ఓకే, సో నౌ హియర్ ఈజ్ ద బాల్ is there. నౌ ఇక్కడ మనకు రెఫరెన్స్ ఉంది, ఇక్కడి నుంచి మనం అబ్జర్వేషన్ జరుగుతుంది. సో ఏమంటున్నాను, డౌన్వర్డ్ డైరెక్షన్స్లో వెళ్ళేటివన్నీ నేను పాజిటివ్గా తీసుకుంటున్నాను. అంటే దీస్ డైరెక్షన్స్ ఆల్ ఆర్ పాజిటివ్, అన్నీ పాజిటివ్గా తీసుకుంటున్నాను. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ యాక్టింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్, దిస్ ఇస్ ద పాజిటివ్. వెలాసిటీ ఈజ్ గోయింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్, ఇట్ ఈస్ ద ఇంక్రీజింగ్, వెలాసిటీ ఈజ్ ఆల్సో పాజిటివ్. See the displacement is the building height, so h, s is also h, this is also positive. Now let me go to the initial velocity t. Initial velocity is the 0, time is always positive, time ఎప్పుడు మనం నెగిటివ్ లో చెప్పాం, ఆల్వేస్ పాజిటివ్. అర్థమైందా ఈ కేసు? హలో, నౌ కమ్ టు దిస్ కేస్ 2. కేస్ 2 లేక వచ్చేస్తున్నాను. కేస్ 2 ఏంది అంటే, నౌ కమ్ టు ద కేస్ 2. ఇటు సైడ్కి వెళ్దాం. కేస్ 2. సో కేస్ 2 ఏంటి అంటే, కేస్ 2 అబ్జర్వర్ ఈజ్ అట్ టాప్, measurements are taken negative towards to the downward direction. Measurements are taken negative towards downward direction. డౌన్వర్డ్ డైరెక్షన్స్లో నేనేం తీసుకుంటున్నాను అంటే నెగిటివ్ తీసుకున్నాను, డౌన్వర్డ్ డైరెక్షన్. అంటే నేను డౌన్వర్డ్ డైరెక్షన్స్లో ఏ వెళ్తానవే అవన్నీ నెగిటివ్ తీసుకుంటున్నాను. నా కమ్ టు దిస్ వన్, ఇలాగే బిల్డింగ్ తీసేసుకున్నాను. సో అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు. సో నా కమ్ టు దిస్, బాల్ ఈజ్ గోయింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్. ఏవైతే డౌన్వర్డ్ డైరెక్షన్స్లో వెళ్తున్నాయో అవన్నీ నెగిటివ్ అనమాట. ఎందుకు, ఎప్పుడైనా సరే మనం కోఆర్డినేట్ సిస్టమ్ ఇలా వేస్తాం, ఎక్స్ అండ్ వై ఇలా వేస్తాము. పైకి వెళ్ళేటివన్నీ పాజిటివ్, కిందికి వచ్చేటివన్నీ నెగిటివ్ అంటాం అనమాట. సో లైక్ దిస్ ఐఎమ్ టేకింగ్, దిస్ ఇస్ ద కన్వెన్షనల్ మెథడ్. ఇది రియల్గా మనం వాడేటువంటి కన్వెన్షనల్ మెథడ్. నా దీస్ కేస్ ఐఎమ్ యూజింగ్ దిస్ వన్. నువ్వు ఆరిజిన్ ఎలాగైనా నువ్వు ఉపయోగించు, కోఆర్డినేట్ సిస్టమ్ ఎలాగైనా వాడవచ్చు అనమాట. బట్ యూ నీడ్ టు ఫాలో ద సేమ్ కండిషన్ throughout the equation. Now come to this one. Student, acceleration is acting downward direction, then a is equal to minus g. Velocity is also acting downward direction, v is equal to negative v. So s is also moving towards to the downward direction. s ఇక్కడి నుంచి కొలిచావు, గుర్తుపెట్టుకో, ఇక్కడి నుంచి నువ్వు కొలుచుకుంటూ కిందికి వెళ్తున్నావు. s is equal to minus h. So t is always
positive, u is 0, no issue about this one. So you can use these values in the equation of motion, otherwise you can use these values. ఈ వాల్యూస్ అయిన వాడు ఈ వాల్యూస్ అయిన వాడు, అది చాయిస్ ఇస్ అవర్స్. సో నేను ఫస్ట్ నేను కేస్ 1ది నేను చేసుకుంటూ వెళ్తాను, కేస్ 2 మీరు చేయండి, రెండు కరెక్టా కదా అనేది నెక్స్ట్ మీకు తెలుసు. అర్థం కాలేదు సార్? పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా తీసుకొచ్చా సార్? మనం ఆడ ఆరిజిన్ పెట్టుకుంటే కిందకి నెగిటివ్ వస్తుంది కదా సార్, పాజిటివ్ కూడా పెట్టుకోవచ్చా సార్? నేను ఇందాక నేనేమని చెప్పినాయా, చూడండి రెఫరెన్స్ పాయింట్ ఇక్కడ ఆరిజిన్ ఉంది ఎక్స్ అండ్ వై. నేనేమంటున్నాను, నువ్వు తీసుకున్నటువంటి కన్సిడరేషను డౌన్వర్డ్ డైరెక్షన్స్లో అన్నీ పాజిటివ్గా తీసుకునే విధానంలో ఒక కేసు నేను మెజర్మెంట్స్ చేస్తున్నాను అనుకో అంటున్నాను. అంటే ఇప్పుడు ఆరిజిన్ ఇక్కడ యాక్సిస్ ఎలా తీసుకున్నట్టు లెక్క చూడండి, ఇది మైనస్ వై యాక్సిస్ అని అర్థము, ఇది ప్లస్ వై యాక్సిస్ అని అర్థము. అర్థమవుతుందా? ఇలా ఒక రెఫరెన్స్ తీసుకున్నాడు, స్కేల్ అలా కొలుస్తున్నాడమ్మా. ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టినటువంటి వ్యక్తి ఒకరిని పైన నిలబెట్టి ఒక టేపును పైనుంచి కింది లాక్కుంటూ పోతుంటే ఇప్పుడు ఆరిజిన్ ఎక్కడున్నట్టు, ఇక్కడ ఉన్నట్టా లేకపోతే పైకి పోయినట్టు ఆరిజిన్? మీకు అర్థమవుతుందా? నేను కొలతలు ఎలా కొలుస్తున్నాడమ్మా. ఒక అబ్జర్వర్ ఇక్కడ నిలబెట్టాడు బిల్డింగ్ పైన, బిల్డింగ్ కట్టేశాడు, ఇప్పుడు బిల్డింగ్ హైట్ ఎంత ఉందో కొలవడానికి ట్రై చేస్తున్నాడు. కానీ కొలతలు ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు, పైన ఒకరిని నిలబెట్టేసి వానికి టేప్ ఇచ్చాడు, వాని దగ్గర నుంచి లాక్కుంటూ వెళ్తున్నాడు, రోలింగ్ టేప్ అనుకోది, ఎంత పొడవు ఉందో చూడడం కోసం పైనుంచి లాక్కుంటూ కిందికి వెళ్తున్నాడు అతను. ఒక బండరాయి లాంటిది కట్టేసి కిందికి వెళ్ళిపోయింది బండరాయి, ఇలా కిందికి వెళ్ళిపోయి ఇక్కడ టచ్ అయింది అది. ఇప్పుడు కొలతలు ఎక్కడి నుంచి బిగినాయి, ఇక్కడి నుంచి కిందికి వెళ్తున్నాడు. అంటే యాక్సిస్ ఎలా తీసుకున్నాడు, కోఆర్డినేట్ సిస్టము చూడండి, కోఆర్డినేట్ సిస్టమ్ ఇది ఎక్స్ యాక్సిస్ అనుకొని, ఇది వై యాక్సిస్ అనుకొని, ఈ డైరెక్షన్లో అన్నీ పాజిటివ్ అనుకొని కొలుస్తున్నాడు, అంతేనే కదా? హలో, ఇది ఒక కేసు అంటున్నాను, దిస్ ఈజ్ ద వన్ కేస్ అంటున్నాను, లేకపోతే ఈ కేసు తీసుకో, చాయిస్ ఈజ్ యువర్స్, ఇలాగైనా కొలుసు, చాయిస్ ఈజ్ యువర్స్, ఇలాగైనా కొలుసు. నేను ఈ మెథడ్లో చెప్తాను, నువ్వు ఈ మెథడ్లో ట్రై చేయి, రెండు ఒకటే వస్తాయి అంటున్నాను. లేదా ఇప్పుడే ఒకసారి క్రాస్ వెరిఫై కూడా చేద్దాం, కొద్దిగా వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. నౌ కమ్ టు దిస్ వన్, కంటిన్యూ చేయండి. నౌ కమ్ టు దిస్ వన్. నౌ వన్స్ అగైన్ ఐ am writing, so u is equal to 0, v is equal to plus v, so a is equal to plus g, again s is equal to plus h, t is equal to plus t. Okay na? Now what are the equations of motion we are having? First equations of motion I am writing, v is equal to u plus at. Substitute the all values in this equation motion, substitute చేయండి, ఏమి వస్తుందో చూడండి, substitute these all values in this one. So then v is equal to 0 plus gt. So that is the final velocity of the body which is acquired after t time. తర్వాత ఎంత వెలాసిటీ బాడీకి ఉంటుంది? v అంటే ఏమనుకున్నాను నేను, ఇట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ది బాడీ జస్ట్ బిఫోర్ హిట్టింగ్ ద గ్రౌండ్ను హిట్ చేయకముందు దానికి వచ్చేటువంటి వెలాసిటీ అంటున్నాను. చూడండి, v ఈజ్ ఈక్వల్ టు gt. ఇక్కడ ఒక చిన్న కన్క్లూజన్ వర్డ్ రాస్తాను చూడండి అమ్మా. ఇన్ దిస్ వన్ ఐ ఆమ్ నాట్ డిస్కసింగ్ ద వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ది బాడీ. ఆ మాస్ ఎంతనో నాకు తెలియడం లేదు, నేను 1 కిలో రాయి వదిలానా, 2 కిలోగ్రామ్ రాయి వదిలానా, అట్ చాయిస్ ఈజ్ యువర్స్. సో ఇట్ ఈస్ ద 2 కిలోగ్రామ్ రాయి, లెట్ మీ టేక్ దిస్ ద 1 kilogram stone like this. So even that the final, if you are living with ఫ్రీగా రిలీజ్ చేస్తున్నాం అనుకోండి, the both stones will reach with the same velocity, ఒకే వెలాసిటీతో గ్రౌండ్ రీచ్ అవుతాయి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్. గుర్తుపెట్టుకోండి, 1 కిలో స్టోన్ వదిలినా 2 కిలో స్టోన్ వదిలినా ఒకే హైట్ నుంచి వదిలితే దే మస్ట్ రీచ్ విత్ సేమ్ వెలాసిటీ, ఒకే వెలాసిటీతోనే గ్రౌండ్ రీచ్ అవుతాయి. దట్ వాల్యూ ఈజ్ ద ఇండిపెండెంట్ ఆఫ్ ది మాస్. ఆ వెలాసిటీ యొక్క క్వాంటిటీ అనేటువంటిది మాస్ మీద డిపెండ్ కాదు. నీకు ఇంకా బాగా ఎగ్జాంపుల్గా తీసుకోవడం కోసం, ఒకేసారి ఏరోప్లేన్ పడిపోతుంది, ఏరోప్లేన్తో పాటు ఫ్లైలైట్ కూడా పడిపోతాడు. మీరేమనుకుంటారంటే ఏరోప్లేన్ ఎక్కువ వెలాసిటీతో భూమిని వచ్చి స్ట్రైక్ అవుతుంది, ఇక ఫ్లైట్ పక్క నుంచి దూకినటువంటి ఈ యొక్క ఫ్లైట్ నడిపినటువంటి ఆయన మనకు ఫ్లైట్లో నడిపేవాళ్ళని, సారీ ఏరోప్లేన్ నడిపేవాళ్ళని మనం ఏమంటామమ్మా?
pilot. So pilot yes, you feel that the pilot will come, he will hit with less velocity తక్కువతో హిట్ అవుతాడు అనుకుంటాను. బట్ ఐ ఆమ్ కన్సిడరింగ్ ద కేసెస్ హియర్ దేర్ ఈజ్ నో ఎనీ ఎయిర్ ఫ్రిక్షన్ లేదు అనుకోని కేసు తీసుకొని చెప్తున్నాను. హియర్ యూ నీడ్ టు థింక్ లైక్ దట్. ఎందుకంటే పైలట్ దూకిన తర్వాత పైలట్కు పారాషూట్ వదిలాడు సార్, పారాషూట్ వల్ల ఫ్రిక్షన్ వల్ల పైలట్ స్లోగా దిగాడు సార్ అంటే ఆ కేసులని నేను మాట్లాడడం లేదు. ఐ ఆమ్ కన్సిడరింగ్ దట్ దెర్ ఈజ్ నో ఎనీ ఎయిర్ ఫ్రిక్షన్ లేకుండా మనం దిగుతున్నాడు అనుకోండి అంటున్నాను. అప్పుడు విమానం పడినా ఒకే హైట్ నుంచి, పైలట్ పడినా ఒకే హైట్ నుంచి, ఇద్దరు ఒకే వెలాసిటీతో గ్రౌండ్ని హిట్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. నౌ కమ్ టు దిస్ వన్. నౌ ఫస్ట్ ఈక్వేషన్ మాడిఫై అయిపోయిందమ్మా. నౌ కమ్ టు ద సెకండ్ ఈక్వేషన్. వాట్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్? వెరీ వెరీ ఇంపార్టెంట్స్. నేను ఏం చెప్తున్నాను అవన్నీ ఎగ్జామ్లో కూడా అడుగుతారు. సో సెకండ్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ మైనస్ సెకండ్ ఈక్వేషన్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. సబ్స్టిట్యూట్ ఆల్ వాల్యూస్, దెన్ హైట్ ఎస్ బదులుగా హెచ్ రాసుకో, ఇనిషియల్ వెలాసిటీ యూ రాసేసి ఇంటూ టీ రాసేసి ప్లస్ హాఫ్ ఇంటూ జీటీ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయి. దెన్ ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ చూడండి, ఈ ఈక్వేషన్ నుంచి కొన్ని మాడిఫై చేస్తున్నాను చూడండి. దెన్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ జీటీ స్క్వేర్ ఇక్కడ ఉంది చూడండి. ఇఫ్ యూ నో ద హైట్ ఆఫ్ ది టవర్, నువ్వు ఎక్కినటువంటి టవర్ యొక్క హైట్ నీకు తెలిసిందనుకోండి, యూ కెన్ ఈజీలీ ఎవాల్యుయేట్ అట్ వాట్ టైమ్ ద బాడీ గోస్ టు హిట్ ద గ్రౌండ్ని ఎంత టైంకి హిట్ అవుతుందో నువ్వు తెలుసుకోవచ్చు అనమాట. దెన్ హౌ కెన్ యూ ఫైండ్ టీ ఈజ్ ఈక్వల్ టు చూడండి, అవతలకి 2ను అవతలకు పంపించేస్తున్నాను, 2h, ఈ జీని అవతలకు పంపిస్తున్నాను, డివైడెడ్ బై జీ. ఇదేంటి, ఇది డివిజన్లో ఉంది కాబట్టి మల్టిప్లికేషన్లో రాశాను, మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి డివిజన్లో రాశాను. హియర్ ఈజ్ ద టీ స్క్వేర్ ఉంది కాబట్టి రిమూవ్ చేయడం కోసం రూట్. అర్థమవుతుందా లేదా? హలో. సో దెన్ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇంకొకసారి ఈ ఫార్ములాను రాస్తున్నాను పక్కన, హెచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ జీటీ స్క్వేర్. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్. ఎస్కి వచ్చినటువంటి ఈక్వేషన్ ఆఫ్ మోషన్. దిస్ ఈజ్ ద మాడిఫైడ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద టైమ్ టేకెన్ టు రీచ్ ద గ్రౌండ్ ఆఫ్ ది బాడీ. దీన్ని ఏమంటామా అంటే టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం అనమాట. దిస్ వాల్యూ ఇస్ ద టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. అంటే ద టైమ్ టేకెన్ బై ద బాడీ టు రీచ్ ఫ్రమ్ మ్యాక్సిమం హైట్ టు గ్రౌండ్. మ్యాక్సిమం హైట్ నుంచి గ్రౌండ్కి రీచ్ కావడానికి పట్టినటువంటి టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. మళ్ళీ మనం సపరేట్గా వాటి గురించి డిస్కస్ చేద్దాం, టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్. నౌ కమ్ టు ద థర్డ్ ఈక్వేషన్ దగ్గరికి రండి. వి స్క్వేర్ ఏం అడుగమ్మా ఓకే డన్. వెయిట్. ఇప్పుడు మనం చెప్పుకునే ప్రతి ఒక్కటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంటు. మీరు ఇంతకుముందు క్లాసులన్నీ చక్కగా వింటే ఇవి అస్సలు మీకు పీనట్స్, అంటే బఠానీ గింజల్లాగా మీరు టక్క తినేయచ్చు అనమాట. మీరు ఏమాత్రం నెగ్లెక్ట్ చేస్తే ఇబ్బంది పడిపోతారు. ఇప్పుడు ఒకవేళ అది సరిగా వినకపోయినా ఇప్పటి నుంచన్నా కాస్త వినండి దయచేసి. నా కమ్ టు ద ఫోర్త్ ఈక్వేషన్ టెస్ట్ చేస్తున్నాను. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. సబ్స్టిట్యూట్ ద ఆల్ వాల్యూస్. ఫైనల్ వెలాసిటీ is equal to v square. Initial velocity in the present condition is 0 square minus 2 a బదులుగా g రాసేసి s బదులుగా h. This is the value. చూడండి, see in the previous case what I told, in the previous case what is the final velocity is equal to v is equal to gt అని రాశాను. See this value in the v is equal to u plus at ఫార్ములా ప్రకారం v is equal to u plus at ప్రకారం v is equal to gt వచ్చింది. సో హియర్ you need to know the time of descent తెలియాలి. అంటే టోటల్ టైం టేకెన్ టు రీచ్ ద గ్రౌండ్, జర్నీకి టైం ఎంతనో నీకు తెలిస్తే ఫైనల్ వెలాసిటీ ఈ ఫార్ములా ద్వారా కనుక్కోవచ్చు. కానీ దిస్ ఫార్ములా ఈజ్ రిప్రజెంటింగ్ without knowing the time value. If we know the height of the tower height నీకు తెలిసిందనుకోండి, you can easily evaluate the final velocity of the body. Final velocity ని evaluate చేయొచ్చు. v square is equal to gh. This is the equation of motion what we are getting. From this one what we are getting means v is equal to square root of 2gh. అంటే ఫైనల్ వెలాసిటీ ఎంత వస్తుంది అంటే చూడండి, if this value, ఈ వాల్యూ అనేటువంటిది you can easily evaluate if they provided the height value. టవర్ హైట్ నీకు ఇచ్చేసారనుకోండి, నువ్వు ఈజీగా దాన్ని ఎవాల్యుయేట్ చేయొచ్చు. అర్థమవుతుందా లేదా? హలో. నౌ లెట్ మీ గో టు ద ఫిఫ్త్ ఈక్వేషన్ ఏముందో మనం రాసుకుందాం ఒకసారి. సో ఫిఫ్త్ ఈక్వేషన్ మీన్స్ ద డిస్టెన్స్.
fourth equation. The distance covered by the body, the displacement covered by the body in nth second లో ఎంత ఉంటుంది అంటే Sn is equal to u plus a by 2 into 2n minus 1. this is the formula. లేదా దీన్ని ఇంకొక రకం కూడా రాస్తున్నాను, u plus a into u plus a ఇంటూ n మైనస్ 1/2 n మైనస్ హాఫ్ ఇలా కూడా రాయొచ్చు అనమాట. బోత్ ఆర్ సేమ్, రెండు ఒకటే. ఈ 1/2 లోపలికి పంపిస్తే ఇది 2 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ కూడా 1/2 వచ్చేస్తుంది, ఎనీ వన్. సో ఐఎమ్ టేకింగ్ దిస్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ నేను తీసుకున్నాను. సబ్స్టిట్యూట్ ద ఆల్ వాల్యూస్. సో వీ డోంట్ నో దట్ హైట్, ఇక్కడ హైట్ల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి హైట్ కవర్డ్ hn ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఏ వాల్యూ బదులు ఏం రాయొచ్చు, ఏ ఇస్ ద g/2 ఇంటూ ఏ సెకండ్లో అయితే నువ్వు మెజర్ చేస్తున్నావు ఆ సెకండే n మైనస్ 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు hn ఈజ్ ఈక్వల్ టు g/2 ఇంటూ 2n మైనస్ 1. సో దిస్ ఇస్ ద, ఏం చెబుతుంది ఇది, దిస్ హైట్ కవర్డ్ బై ద ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఇన్ nth సెకండ్ ఓన్లీ. సో రాసుకోండి అది కూడా, హైట్ కవర్డ్ by the freely falling body in nth second only. సెకండ్ అంటే నువ్వు 2 నిమిషాలకు ఎంత డిస్టెన్స్ వెళ్ళి ఉంటుంది, 3వ నిమిషానికి మాత్రమే ఎంత డిస్టెన్స్ వెళ్ళి ఉంటుంది, 4వ నిమిషానికి మాత్రమే ఎంత డిస్టెన్స్ వెళ్ళిద్ది అనేటువంటిది ఇది చెప్తుందనమాట. సో hn వాల్యూ అనేటువంటిది. నౌ కమ్ టు దిస్ వన్. ఇప్పుడు మనము ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నామో అది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నామో కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. మనకు టెక్స్ట్ బుక్స్లో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే రాసుకోండి. సో నా ఇప్పుడు మనం ఏం చెప్పుకోబోతున్నామో కాంపిటేటివ్ ఎగ్జామ్ లెవెల్లో మనం చెప్పుకోబోతున్నాం. అస్సలు టెక్స్ట్ బుక్స్లో ఎక్కడే కానీ దీని ఇన్ఫర్మేషన్ ఉండదు, కానీ చాలా చాలా ఇంపార్టెంట్. కాస్త మనసు పెట్టి వినండి. సో నౌ కమ్ టు దిస్ వన్. ఏం చెప్పుకోబోతున్నాం అంటే అవుట్ ఆఫ్ సిలబస్, వీఆర్ డిస్కసింగ్ అవుట్ ఆఫ్ సిలబస్. ప్లీజ్ రైట్ దిస్ వన్. సో ఐఎమ్ నాట్ ప్రొవైడింగ్ ఫర్ దిస్ నోట్స్ నేను ప్రొవైడ్ చేయడం లేదు, మీరు ఓన్గా రాసుకోవాల్సిందే. అవుట్ ఆఫ్ సిలబస్. సో నౌ కమ్ టు దిస్ వన్. ఏంటి అనేటువంటిది నౌ కమ్ టు దిస్, బట్ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్, very very important for competitive exam. Now come to this one. See now what are the points? Important points means first important point I am writing, important points for freely falling body. ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో ఇంపార్టెంట్ పాయింట్, ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ రాస్తున్నాను. ఏం రాస్తున్నాయంటే చూడండి, ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ఫస్ట్ సెకండ్ third second is that value 1:3:5:7. ఇది రేపు ఎగ్జామ్లో అడుగుతారు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో. చూడండి ఒక్కసారి అర్థం చేసుకోండి. ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ఫస్ట్ సెకండ్, second second, third second, and so on. This value is equal to 1:3:5:7 and so on. ఇలాగే వస్తుంది. చూడండి ఇదేమొస్తున్నాయి చూడండి, 3, 5, 7, 9, 11 like that it will get. So for this one proof ఇస్తున్నాను అనమాట. దీనికి మనకు ప్రూఫ్ ఇస్తున్నాను. సో నౌ కమ్ టు దిస్ వన్. ఈక్వేషన్కి వచ్చేసేయండి. లెట్ మీ టేక్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ వస్తుంది అనమాట. నౌ బాడీ ఈజ్ స్టార్టెడ్ ఫ్రమ్ హియర్, జర్నీ అనేటువంటిది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. నౌ వాట్ ఐఎమ్ టేకింగ్ మీన్స్ వాట్ ఈస్ ద ఫ్రీలీ ఫాలింగ్ బాడీ డిస్టెన్స్ కవర్డ్ ఈక్వేషన్ ఇన్ టైమ్ t. S is equal to half g t square. This is the equation.
ఇప్పుడే మనం పైన రాసుకొని ఇక్కడికి వచ్చామన్నమాట. దిస్ ఈజ్ ద డిస్టెన్స్. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఫస్ట్ సెకండ్లో, సెకండ్లో, థర్డ్ సెకండ్లో ఎంత డిస్టెన్స్ కవర్ చేసి ఉంటుంది అన్నది మనకి ఇక్కడ. సో ద డిస్టెన్స్ ట్రావెల్ ఫస్ట్ సెకండ్, థర్డ్ సెకండ్లో ఎంత, ఫస్ట్ సెకండ్. ఓకే, లెట్ మీ గో టు దిస్ వన్. మనం ఇప్పుడు వెళ్దాం. చూడండి, ఫస్ట్ సెకండ్లో ఎంత డిస్టెన్స్ వెళ్ళి ఉంటుంది, సెకండ్లో ఎంత డిస్టెన్స్ వెళ్ళి ఉంటుంది, థర్డ్ సెకండ్లో ఎంత డిస్టెన్స్ వెళ్ళి ఉంటుంది అనేది ఉంటున్నాం. నౌ కమ్ టు దిస్ వన్. సో లెట్ మీ అజ్యూమ్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద బాడీ ఇన్ ఫస్ట్ సెకండ్ నేను ఇక్కడ గీత గీస్తున్నాను. లెట్ మీ టేక్ దిస్ ద S1 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ద ఫస్ట్ సెకండ్లో కవర్డ్ చేసిన డిస్టెన్స్. T ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ సెకండ్. నౌ లెట్ మీ గో టు ద అనదర్ వన్. ఇంకొకటి లైన్ గీసాను, S2 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ద 2 సెకండ్స్. చూడండి, ఇది 1 సెకండ్లో డిస్టెన్స్ కవర్ చేసింది. T ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్, ఇది T ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్స్. 2 సెకండ్స్లో ఇది కవర్ చేసిన డిస్టెన్స్. లెట్ మీ గో టు ద వన్ మోర్ డిస్టెన్స్, ఇంకా వెళ్ళింది అనమాట, S3 అనుకుంటున్నాను. సో దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు T ఈజ్ ఈక్వల్ టు 3 సెకండ్స్. ఇక్కడ చూడండి, 2 సెకండ్స్, 1 సెకండ్, T ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్. బాగా అర్థం చేసుకోండి అమ్మా. ఇది S1 అంటే ఒక్క సెకండ్ టైంలో ఎంత దూరం పోయిందో చెప్పేటువంటి వాల్యూ. S2 అంటే 2 సెకండ్లకు, స్టార్ట్ అయిన 2 సెకండ్లకు ఎంత దూరం పోయో చెప్పేటువంటి డిస్టెన్స్. మనం ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తున్నామండి. S3 అంటే స్టార్ట్ అయినప్పటి నుండి 3 సెకండ్లకు ఎంత దూరం పోయిందో చెప్పేటువంటి వాల్యూ అనమాట. అర్థమైందా లేదా? హలో, నౌ లెట్ మీ రైట్ దిస్ వన్. మీకు డౌట్ అయితే ఇక్కడే రాసుకోండి, ఎందుకైనా మంచిది. నౌ కమ్ టు దిస్ వన్. ఇక్కడ రాస్తున్నాను చూడు. సో S1 డిస్టెన్స్ కాదు కదా, డిస్ప్లేస్మెంట్ కదా, ఇవన్నీ డిస్ప్లేస్మెంట్లు కదా. సో S1 ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ కవర్డ్ బై ద బాడీ ఇన్ 1 సెకండ్లో ఎంత డిస్ప్లేస్మెంట్. సో లైక్ దట్ S2 కూడా రాసుకోండి. ఇంకా S2 ఈజ్ ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ కవర్డ్ బై ద బాడీ ఇన్ 2 సెకండ్స్. 2 సెకండ్లు తీసుకుంది. 2 సెకండ్లు తీసుకునేది. S3 ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ కవర్డ్ బై ద బాడీ ఇన్ 3 సెకండ్స్. 3 సెకండ్లు తీసుకున్నది, గుర్తుపెట్టుకోండి. 3 సెకండ్లు తీసుకున్నది ఇప్పుడు S3 అనేటువంటిది. ఇప్పుడు నా క్వశ్చన్, మన క్వశ్చన్ అర్థం చేసుకోండి. వాట్ ఈజ్ అవర్ క్వశ్చన్? చూడండి, క్వశ్చన్ ఈజ్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ఫస్ట్ సెకండ్, థర్డ్ సెకండ్. కరెక్ట్గా 2 సెకండ్లకు ఎంత దూరం పోయిందో, 3 సెకండ్లకు ఎంత దూరం పోయిందో వాటి యొక్క రేషియోలు తీసుకోమంటున్నాడు. సో హౌ యూ విల్ గెట్ ఈ వాల్యూ ఎంతనో చెప్పండి నాకు, ఈ వాల్యూస్ ఎంతనో చెప్పండి నాకు. ఇక్కడ S1 S2 డైరెక్ట్గా తీసుకొని నేను వెళ్తున్నాను అనమాట. యాజ్ పర్ ఫార్ములా, వెయిట్ మా, యాజ్ పర్ ఫార్ములా నుంచి నేను వస్తున్నాను. ఫార్ములా S ఈజ్ ఈక్వల్ టు ½ GT². ఇది మనకున్నటువంటి ఫార్ములా. సో S1కు ఫార్ములా చెప్పండి. S1 ఈజ్ ఈక్వల్ టు ½ G ఇంటూ T బదులు 1 రాసుకో, 1². అంతేనా కదా? హలో, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ½ G వచ్చింది, ఈక్వేషన్ 1 అనుకోమంటున్నాను. అంతేనా కదా? 1 T బదులు 1 రాయమంటున్నాను. హలో, ఓకే. నౌ కమ్ టు నెక్స్ట్, go to the second one. S2 is equal to ½ G, T బదులు 2 whole², that is equal to ½ G into 4 వచ్చేసింది, ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా? నౌ S3 is equal to ½ G into 3², that is equal to ½ into G into 9 వచ్చేసింది, ఈక్వేషన్ నెంబర్ 3. ఇలా వచ్చింది. But what is our goal? Our goal is to find out the distance covered in only second. 2 సెకండ్లో పోయిన దూరం కావాలి. సో డయాగ్రామ్లోకి రండి. ఇక్కడ కాస్త డయాగ్రామ్లోకి రండి. ఇక్కడ డయాగ్రామ్లోకి వచ్చేసి చూడండి, దిస్ టోటల్ డిస్టెన్స్ ఈజ్ కవర్డ్ ఇన్ ఫస్ట్ సెకండ్ యాజ్ వెల్ యాజ్ ది సెకండ్ సెకండ్లో ఇది ఫస్ట్ సెకండ్ పార్ట్, ఇక్కడ దాకా ఉన్నటువంటిది ఫస్ట్ సెకండ్ పార్ట్. దిస్ డిస్టెన్స్ ఈజ్ సెకండ్ ఆల్సో. హౌ కెన్ యూ గెట్ ఓన్లీ దిస్ పార్ట్? ఈ పార్ట్ రావాలంటే ఎలా వస్తుందమ్మా?
S2 minus S1. So this part is equal to S2 minus S1. So ఇప్పుడు నేను కేవలం దీంట్లోంచి రావాలనుకుంటున్నాను. అప్ టు దిస్ వాల్యూ ఈజ్ ద S2. So this part only up to complete is S3. This part is equal to S3 minus S2. Is it correct or not? Hello. సో అదే చేయండి యాజ్ పర్ ద కండిషన్ ప్రకారం మనల్ని అడుగుతున్నారు. చూడండి దెన్ డిస్టెన్స్ కవర్డ్, చూడండి డిస్టెన్స్ కవర్డ్ ఓన్లీ ఇన్ సెకండ్లో డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఇన్ సెకండ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు S2 మైనస్ S1 కదా. ఇక్కడ S2 ఉంది, ఇక్కడ S1 ఉంది. చేసి చెప్పండి నాకు ఎంతను, నేను ఇక్కడ కనిపించేటట్టు పెట్టాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ G ఇంటూ 4 మైనస్ హాఫ్ G ఉంది. సో ఎంత వస్తుందమ్మా నీకు టోటల్ వాల్యూ? హాఫ్ G వచ్చేసింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2 G వస్తుంది, అంతేనా కదా? హలో, ఓకే. నౌ కమ్ టు దిస్ వన్. ఈ రెండింటికి రాయండి. డిస్టెన్స్ కవర్డ్ ఓన్లీ ఇన్ థర్డ్ సెకండ్. సో S3 మైనస్ S2 అన్నారు. డిస్టెన్స్ కవర్డ్ ఇన్ థర్డ్ సెకండ్ మాత్రమే చేయండి అంటున్నాను. సో S3 మైనస్ S2 దట్ ఈజ్ ఈక్వల్ టు చేయండి. S3 వాల్యూ ఎంత? హాఫ్ G ఇంటూ 9 మైనస్ హాఫ్ G ఇంటూ 4. సో ఏమొస్తుంది? 9లోంచి 4 తీసేస్తే 5/2 G, అంతేనా కదా? హలో, ఓకే. అలాగే ఇంకొకటి గెస్ చేయండి. ఓన్లీ కవర్డ్ ఇన్ ద ఫోర్త్ సెకండ్లో గెస్ చేసి చెప్పండి. ఇక్కడ ఫోర్త్ సెకండ్ గెస్ చేసి చెప్పండి. డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ఫోర్త్ సెకండ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు S4 మైనస్ S3. ఎంత వచ్చేదానికి ఛాన్స్ ఉంది ఇక్కడ? హాఫ్ G 16 మైనస్ హాఫ్ G 9. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? ఏంటి తప్పుపోతుంది ఏమన్నా? 7/2 G వచ్చింది కదా. నౌ యాజ్ పర్ కండిషన్ వాట్ దే ఆర్ ఆస్కింగ్ డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ద ఫస్ట్ సెకండ్ థర్డ్ సెకండ్ రేషియోస్. దే ఆర్ ఆస్కింగ్ రేషియోస్. డూ ద రేషియోస్. సో therefore come to the ratio. Do the ratios. So therefore the ratios of distance covered in first, second, third, and so on seconds is equal to you just know you evaluate చేసావు. ఫస్ట్ సెకండ్లో హాఫ్ G ఉంది ఈజ్ టు సెకండ్లో చూడండి ఎంత ఉందమ్మా? 3/2 G వచ్చేసింది. థర్డ్ దాంట్లో ఎంత వచ్చేసిందమ్మా? 5/2 G వచ్చేసింది. ఫోర్త్ దాంట్లో 7/2 G అండ్ సో ఆన్ ఇలా వచ్చింది. అన్నిటిలో హాఫ్ G ఇస్ ద కామన్ టర్మ్. హాఫ్ G కామన్ టర్మ్. దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1:3:5:7 అండ్ సో ఆన్. Proved. Hello? Okay, done. This is the very important one. They are asking several times in the competitive level. Competitive level లో ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు దీన్ని, కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా బౌన్స్ పెట్టండి. నౌ లెట్ మీ గో టు ద అనదర్ వన్. ఇంకొకటి వెళ్దాం. చెప్పు. పైకి ఓకే వస్తున్నారు సార్. ఇదంతా లేకుండా ఫోర్త్ ఫార్ములా యూజ్ చేస్తే డైరెక్ట్ గా వస్తుంది కదా సార్? ఏడొస్తుంది? ఎట్లా చెప్తావు? ఫోర్త్ ఫార్ములా ఏముంది? Sn is equals to G/2 of 2n minus 1. ఆ ఫార్ములా వేస్తే డైరెక్ట్ 1:3:5:7. Okay, yes, that is also correct. Okay, we are having, yes, that boy is telling absolutely correct. So that is also correct. Hn is equal to G/2 into 2n minus 1. Yes, you can do that one also. Direct hit వచ్చేస్తుంది, సింగిల్ షాట్లో మొత్తం ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? బట్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ చూడండి, యూజ్ చేసినటువంటి ప్రొసీజర్ అనేది యూ కెన్ గో దట్ వన్. నేనేమని చెప్పాను, ఒక ప్రాబ్లమ్కి ఎన్నో రకాల మెథడ్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి, బట్ వీ నీడ్ టు రీచ్ ద యాక్యురేట్ వాల్యూ.
దట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ ఓన్లీ, అది కూడా కరెక్ట్ అప్రోచ్ అయింది. నౌ కమ్ టు దిస్ వన్, నెక్స్ట్ అప్రోచ్ వెళ్తున్నాను. నౌ కమ్ టు దిస్ వన్, second important point. Second important point means the ratio of the distance traveled in first second, comma second 2 seconds, comma 3 seconds and so on is 1 square is to 2 square is to 3 square is to 4 square and so on. ఇది డైరెక్ట్ ఫార్ములా, నో నీడ్ టు వరీ అబౌట్ దిస్ వన్. ఎలా అంటే చూడండి, మొదటి సెకండ్లో కవర్ చేసిన డిస్టెన్స్, తర్వాత 2 సెకండ్లకు కవర్ చేసిన డిస్టెన్స్, 3 సెకండ్లకు కవర్ చేసిన, వాట్ ఈస్ ద ఫార్ములా? డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ద టీ టైంలో డిస్టెన్స్ కవర్ చేసిన దానికి ఫార్ములా ఏముందమ్మా? S ఈజ్ ఈక్వల్ టు హాఫ్ GT స్క్వేర్ ఫార్ములా ఈజ్ దేర్. చూడండి ఇక్కడ టైమ్ ఈజ్ డైరెక్ట్లీ, చూడండి S ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T స్క్వేర్, లేదా 1 2 3 రాయండి. సో లేదా డైరెక్ట్ ఫార్ములా రాయండి, S1 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ G1 స్క్వేర్ ఫార్ములా. సో ST ఈజ్ ఈక్వల్ టు హాఫ్ G, T బదులు ఏం రాయమంటున్నాను? 2 రాయమంటున్నాను, 2 స్క్వేర్. S3 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ G3 స్క్వేర్. సో ఇది రేషియో చేయి, అన్నిటిని రేషియో చేసి దాన్ని అండ్ సో ఆన్, ఇలాగే అండ్ సో ఆన్ రాసుకుంటూ వెళ్ళు. సో అండ్ సో ఆన్ రాసుకుంటూ వెళ్ళినట్లయితే ఫ్రమ్ దిస్ వన్ S1 ఈజ్ టు S2 ఈజ్ టు S3 అండ్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? సో ఇక్కడ 1/2G అన్నీ వెళ్ళిపోయాయి, లేదా 1/2G 1 స్క్వేర్ ఈజ్ టు 1/2G 2 స్క్వేర్ ఈజ్ టు అండ్ సో ఆన్. సో ఇలా వస్తూ ఉన్నాయన్నమాట. సో 1/2 2 స్క్వేర్ ఈజ్ టు 1/2G ఇంటూ 3 స్క్వేర్ ఈజ్ టు అండ్ సో ఆన్. సో 1/2G 1/2 అంతలో వెళ్ళిపోయింది. సో 1 స్క్వేర్ ఈజ్ టు 2 స్క్వేర్ ఈజ్ టు 3 స్క్వేర్ ఈజ్ టు అండ్ సో ఆన్. ప్రూవ్ అయిందా లేదా? హలో, నౌ కమ్ టు దిస్ వన్, థర్డ్ వన్. సార్ ఇంకో సార్ ఏం లేదు నాన్న, డైరెక్ట్ ఫార్ములా హిట్ చేశాను అంతే. ఏమడుగుతుంది? ఒక్కసారి సెంటెన్స్ ఏం చెప్తున్నాడు చూడు. ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ఫస్ట్ సెకండ్, సెకండ్స్, 2 సెకండ్స్, 3 సెకండ్స్, 4 సెకండ్స్ అండ్ సో ఆన్. అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుందో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అనేటువంటిది ఫస్ట్ సెకండ్కి 2 సెకండ్లకి, బిగిన్ అయిన 2 సెకండ్లకి కవర్ అయిన డిస్టెన్సు, బిగిన్ అయినప్పటి నుండి 3 సెకండ్లకి కవర్ అయినటువంటి డిస్టెన్స్కి ఇలా రేషియో తీసుకుంటే ఆ రేషియో 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ ఇలా వస్తుంది అని చెప్పండి, ప్రూవ్ చేయండి అంటున్నారనమాట. ఇలా వస్తుంది. ఇదే నీకు రేపు కాంపిటీషన్లో అడిగేది, ఇది అడగరు, గుర్తుపెట్టుకోండి. ఇది ఎలా నువ్వు కల మర్చిపోతే ఎలా చేయాలి అనేటువంటి చెప్పడం కోసం ట్రై చేస్తున్నాను అంతే. చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇచ్చినటువంటి టైంలో ఎంత దూరం కవర్ చేసింది అనే ఫార్ములా మనకుంది ఇక్కడ. ఇదిగో S ఈజ్ ఈక్వల్ టు హాఫ్ GT స్క్వేర్. 1 సెకండ్కు ఎంత దూరం పోయి ఉంటుంది? హాఫ్ GT బదులుగా 1 రాసి స్క్వేర్ రాశాను. 2 సెకండ్లకు అది ఎంత దూరం పోయి ఉంటుంది? బిగిన్ అయిన ప్లేస్ నుంచి హాఫ్ రాసి T బదులుగా 2 రాసి స్క్వేర్ రాశాను. 3 సెకండ్లకు ఎంత దూరం వెళ్ళి ఉంటుంది? హాఫ్ రాసి G రాసి T బదులుగా 3 రాసి స్క్వేర్ చేశాను. వాళ్ళు అడిగిన దాని ప్రకారం S1 ఈజ్ టు S2 ఈజ్ టు S3 రాయమన్నారు. అన్నిటిని రేషియో తీసుకున్నాను. రేషియో అంటే ఏంటి? కామన్ టర్మ్ ఏదన్నా ఉంటే దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఇందులో కామన్ టర్మ్ ఏముంది? హాఫ్ G అనేది కామన్ ఉంది. హాఫ్ G ఇక్కడ ఉంది, హాఫ్ G ఇక్కడ ఉంది, హాఫ్ G ఇక్కడ ఉంది. మిగిలినవి ఏంటివి? 1 స్క్వేర్ ఈజ్ టు 2 స్క్వేర్ ఈజ్ టు 3 స్క్వేర్ ఈజ్ టు అండ్ సో ఆన్ వస్తుంది. సో ఇది మనకు సేమ్ అదే మెథడ్లో మనకు వచ్చేసింది, ప్రూవ్ అయిపోయింది అంటున్నాను. అర్థమైందే లేదా? హలో. So now let me go to the fourth one, fourth important point. So we are having the 5 అడుగమ్మా. సార్ G వాల్యూ కాన్స్టెంట్ ఉంటుంది కదా సార్? కాన్స్టెంటే కదా, నేను అన్నిటికీ కాన్స్టెంట్గా రాశాను కదా. ఓకే డన్. సార్ G వాల్యూ అనేది కాన్స్టెంట్. కాన్స్టెంట్. నౌ కమ్ టు ద థర్డ్ పాయింట్ ఏంటంటే the ratio of velocities acquired
acquired at the end of first second, comma 2 seconds, comma 3 seconds and so on is 1:2:3:4 and so on. చూడండి, ఒక్కసారి ఆలోచించండి ఏం చెప్తున్నాడు. మొదటి సెకండ్ కంప్లీట్ అయ్యే సమయానికి వచ్చిన వెలాసిటీ, రెండో సెకండ్ కంప్లీట్ అయిన సమయానికి వచ్చిన వెలాసిటీ, మూడో సెకండ్ అయిన వెలాసిటీ కంప్లీట్ అయిన సమయానికి వచ్చిన వెలాసిటీలన్నీ రేషియో చేసుకుంటూ వెళితే 1:2:3:4 ఇలా రావాలి అంట. velocity at a given time when the freely falling body, what is, we know that ఏం తెలుసు మనకు, velocity of a freely falling body, falling body at a given time, ఏదో ఒక టైం దగ్గర ఎంత వెలాసిటీ ఉంటుందయ్యా అంటే v gt. ఇదే మనకున్నటువంటి ఫార్ములా, v gt. ఈ ఫార్ములాలో నువ్వు టైంను సబ్స్టిట్యూట్ చేసుకుంటూ రాసాయి, ఆన్సర్ వచ్చేస్తుంది. చూడు, ఫార్ములాలో టైం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ రాయి, ఆన్సర్ వచ్చేస్తుంది. సో v1 అంటే ఫస్ట్ సెకండ్ ఎండ్ అయ్యే సమయానికి దానికి ఉన్న వెలాసిటీ. సో v1 ఈజ్ ఈక్వల్ టు v1 ఈజ్ ఈక్వల్ టు g1 వచ్చేసింది. v2 ఈజ్ ఈక్వల్ టు g ఇంటూ 2. సో v3 ఈజ్ ఈక్వల్ టు g ఇంటూ 3. సో అలాగే అండ్ సో అని వెళ్ళిపోయింది. మనల్ని ఏమడిగారు, v1 ఈజ్ టు v2 ఈజ్ టు v3 అండ్ సో అని అడుగుతున్నారు. దట్ ఈజ్ ఈక్వల్ టు g ఇంటూ 1 ఈజ్ టు g ఇంటూ 2 ఈజ్ టు g ఇంటూ 3 అండ్ సో ఆన్. అన్నిట్లో కామన్ టర్మ్ ఏముంది, g ఉంది. g తీసేసేయి. దట్ ఈజ్ ఈక్వల్ టు 2:3 అండ్ సో ఆన్ వచ్చేస్తుంది అనమాట. ప్రూవ్ అయిపోయింది అనమాట. ఇవే మనకు అడిగేది ఈ 500. ఎస్ ప్లీజ్, ఎస్ అడుగమ్మా. కింది స్క్రోల్ చేయండి. ఓకే, డన్. సార్ వెలాసిటీ అడిగినప్పుడు ఇలా విధంగా చేసి అడుగుతారు. ఇందులో ఏ ఇంపార్టెంట్ పాయింట్ అడుగుతాడో మనకు తెలియదమ్మా. బట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పాయింట్ మనకి ఇంపార్టెంటే, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్న ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాము అది ఇంకా చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ విచ్ వీఆర్ గెటింగ్ ఆల్సో దట్ వన్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏం చెప్పుకోబోతున్నాము అది కూడా ఇంపార్టెంటే. నౌ కమ్ టు దిస్ వన్, fourth one, the ratio of the times taken to travel first meter, second meter, comma third meter and so on is equal to √1 minus √0 is to √2 minus √1 is to √3 minus √2 and so on. This is the ratio. వీటన్నిటికీ ఒక బ్రాకెట్ ఉందన్నమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ బ్రాకెట్, దిస్ ఇస్ ద సెకండ్ బ్రాకెట్, థర్డ్ బ్రాకెట్, లైక్ దట్. ఒకసారి ఏం చెప్తున్నాడు అర్థం చేసుకోండి అమ్మా. మొదటి మీటరు కవర్ చేయడానికి పట్టిన టైము, రెండో మీటరు కవర్ చేయడానికి పట్టిన టైము, మూడో మీటరు కవర్ చేయడానికి పట్టిన టైము యొక్క రేషియోను నువ్వు చేస్తే ఈ వాల్యూ రావాలి అంట. ఇది మనకి ఇచ్చినటువంటి. సో లెట్ మీ కూడా ప్రూఫ్కి వెళ్దాం. చూడు, చూడండి, వాట్ దే ఆర్ ఆస్కింగ్, ద బాడీ స్టార్టెడ్ ఫ్రీలీ ఫాలింగ్ పడడానికి బాడీ అనేది స్టార్ట్ అయింది. చూడండి, నౌ కమ్ టు దిస్ హియర్ టు బాడీ స్టార్టెడ్. సి ఫస్ట్ మీటర్ ఇది అనుకోండి, ఫస్ట్ మీటర్ 1 మీటర్ అయింది. సో సెకండ్ మీటర్ అంటే ఫస్ట్ మీటర్కి రావాలి, తర్వాత రెండో మీటర్ రావాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ మీటర్, దిస్ ఇస్ ద సెకండ్ మీటర్. లెట్ మీ గో టు ద థర్డ్ వన్. దిస్ ఇస్ ద ఫస్ట్ మీటర్, దిస్ ఇస్ ద సెకండ్ మీటర్, దిస్ ఇస్ ద థర్డ్ మీటర్, లైక్ దిస్ we are having.
So this is the first meter, this is the second meter, this is the third meter. So we are taking equal parts. So what is the formula we are having? So the distance covered by the body in given time lo enta distance cover ayi untundi అనేటువంటి ఫార్ములా నీకు తెలుసు. S is equal to half g t square. This is the formula. Okay na? See, now what I am saying, see the t is equal to from this one, if you know the t value నీకు తెలుసు అనమాట. t value తెలుసుకుంటే distance నీకు తెలుసు, then what is the time taken? time ఎంత రాసుకోవచ్చు, 2s divided by g రాయొచ్చు, square root of. చూడండి ఫస్ట్ మీటర్కి కవర్ చేయడానికి, ఫస్ట్ మీటర్ అంటే ఎస్ ఎంత దూరం వెళ్ళింది, సో t1 ఈజ్ మంచి ఫస్ట్ మీటర్ కవర్డ్ టైం. సో ఫస్ట్ మీటర్ కవర్ చేయడానికి పట్టిన టైం 2 ఇంటూ ఎంత డిస్టెన్స్ కవర్ అయింది, 1 డివైడెడ్ బై g వచ్చేసింది. సో t2 చూడండి అమ్మా, నేను ఇక్కడ రాసేది వేరేది గమనించండి. t2 మీన్స్ టు కవర్ ద 2 మీటర్ డిస్టెన్స్. t2 ఈజ్ ద time taken to cover the 2 meter distance. T2 is the time taken to cover 2 meter distance. 2 మీటర్లు కవర్ చేయడానికి 2 మీటర్ డిస్టెన్స్, 2 మీటర్లు కవర్ చేయడానికి పట్టిన టైం అనమాట t2. సో t2కు ఫార్ములా ఏంటి చెప్పండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ ఎంత డిస్టెన్స్ వచ్చేసింది పై నుంచి ఇక్కడికి 2 మీటర్లు వచ్చింది, 2 డివైడెడ్ బై g. 2 ఇంటూ ఎక్కడ h ఉందో అక్కడ 2 రాసేసాను. ఇది 2 మీటర్ అంటే ఇక్కడ ఒక 1 మీటర్ ఉంది, ఇక్కడ ఒక 1 మీటర్ ఉంది, రెండు కలిసి 2 మీటర్ రాశాను. ఇక్కడ ఒక 1 మీటర్ ఉంది, ఇక్కడ ఒక 1 మీటర్ ఉంది, ఇక్కడ ఒక 1 మీటర్ ఉంది, ఓవరాల్గా 3 మీటర్ అయిపోయింది. సో దట్ ఇలాగే చెప్పండి t3 ద టైం టేకెన్ టు కవర్ ద 3 మీటర్ డిస్టెన్స్, t3 చెప్పండి ఏంది ఫార్ములా. సో 2 డివైడెడ్ బై g ఇంటూ ఎంత డిస్టెన్స్ వచ్చింది ఇక్కడికి, 3 మీటర్స్ వచ్చింది. అంతేనా కదా? హలో, కన్ఫ్యూజ్ అయ్యారా? ఏమన్నా కన్ఫ్యూజ్ అవుతున్నారా? No confusion, sir. No confusion. Now come to this one. No, sir. No, sir. No confusion. Now come to this one. ఎవరో ఏదో క్వశ్చన్ అడుగుతుంటే, ఓకే నౌ కమ్ టు దిస్ వన్. సో బట్ అవర్ క్వశ్చన్ ఈస్ నాట్ దట్ వన్, అది మన క్వశ్చన్ కాదమ్మా. చూడండి, టైం టేకెన్ టు కవర్ ద ఫస్ట్ మీటర్కు పట్టిన టైము, సెకండ్ మీటర్కు కవర్ చేయడానికి పట్టిన టైము, థర్డ్ మీటర్కు కవర్ చేయడానికి పట్టిన టైమే అడుగుతున్నారు. ఈ టైం నీకు తెలుసు t1గా తెలుసు, ఈ మొత్తం టైం నీకు తెలుసు t2గా తెలుసు, ఈ మొత్తం టైం నీకు తెలుసు t3గా తెలుసు. చూడండి, ఇప్పుడు నీకు కేవలం ఈ పార్ట్ టైమే కావాలనుకోండి, లెట్ మీ టేక్ దస్ ఈస్ ద t పైన 1 రాశాను అనుకోండి, t ఇన్ ద టాప్ ఆఫ్ 2, టాప్లో 2 మీటర్స్ అంటే 2 మీటర్ పట్టడానికి పట్టిన టైం అనుకోండి. ఏంటమ్మా ఏమైనా ఇష్యూ వచ్చింది? సో దెన్ టెల్ మీ దిస్ వన్, లేదా టీ పైన యాష్ రాసుకుంటాను, రైట్ మా, సమ్ ఇష్యూ వచ్చింది, ఇట్ ఈస్ నాట్ రెస్పాండింగ్. హలో, ఉన్నారా? Hello, are you there? Hello.